ప్రభువుకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము వెలుగులో నడుచుకొనుట. దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసికి పాపక్షమాపణ అనేది రక్షణ కార్యములోని ఒక అంతర్భాగం. ముందుగా మన పాపము గురించి, మనకు క్షమాపణ అవసరము అనే సంగతి గురించి మనకు అవగాహన కలిగితే తప్ప మారు మనసు అనుభవం చోటు చేసుకోదు. శిలువపై క్రీస్తు జరిగించిన పునాది వంటి కార్యక్రమం ఏంటంటే, ఆయన శరీరములో మన పాపాన్ని మ్రానుపై భరించడమే. క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు ఎవరు వచ్చినా వారి పాపమంతటినీ దేవుడు క్షమించాడని క్రీస్తు పునరుద్ధానమే సాధ్యపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పాపక్షమాపణ కుమారత్వం అనే సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ సంబంధం శాశ్వతమైంది, విడదీయరానిది. జీవము గల తన కుమారుని చేత పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన జీవాన్ని మనలో కుమ్మరిస్తాడు కనుక ఆయన మన తండ్రి అవుతాడు, మనము ఆయన పిల్లలము అవుతాము. ప్రియులారా, రెండవ రక్షణను సాధించడం కుదరదని లేఖనాలు తేటగా చెప్తున్నాయి. పైగా మనకున్న సంబంధాన్ని ఏది తుంచివేయలేదని కూడా ఇది ప్రకటిస్తుంది. తండ్రితోనూ ఆయన కుమారునితోనూ మనకున్న సహవాసానికి దెబ్బ తగిలే అవకాశం ఉంది కనుక దాన్ని మనం సరిచేసుకోవాలి. ప్రియులారా, అలా సరిచేసుకోవాలి అంటే 9వ వచనం ఉపదేశిస్తున్నట్లు మన పాపములను ఒప్పుకుంటేనే అది సాధ్యమవుతుంది. ప్రియులారా, పాపం గురించి అప్రమత్తంగా ఉండండి. ఎప్పటికప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకుంటూ మన సహవాసాన్ని పునరుద్ధరించుకోవడానికి త్రియేక దేవునితో మన నిరంతర సహవాసమే ఒక ఉత్ప్రేరకములా పనిచేస్తుందని యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములోని ఉపదేశం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, యేసు రక్తం మన పాపమంతటిని సంపూర్ణముగా, పరిపూర్ణముగా, అంతిమముగా శుద్ధి చేయడానికి యుక్తమైనది. ప్రియులారా, క్షమాపణ కోసం అడగండి అంటూ యోహాను మనకు ఉపదేశించడం లేదు. అయితే అన్నిటినీ క్రోడీకరించి చూస్తే మనకివ్వబడిన నడిపింపు స్పష్టంగా ఉంది. మనకిష్టం వచ్చిన విధంగా నడుచుకుంటూ అవిధేయతలో జీవిస్తే పరిశుద్ధుడైన దేవునితో మన సహవాసం దెబ్బతింటుంది. ప్రియులారా, మనం చేయవలసింది ఏమిటంటే, మన తండ్రికి ఆయన కుమారునికి బాధ కలిగించే మన నిర్లక్ష్యపు జీవితం నుంచి వైదొలిగి మన పాపములను ఒప్పుకోవడమే. మనలను కడిగి పవిత్రపరిచి తన సహవాసాన్ని పునరుద్ధరించడం తండ్రి వంతు. దేవుని బిడ్డలారా, వెలుగులో నడుచుకోవడం అనేది మనకు ఒక హామీ. ఆయన సన్నిధి కాంతి మన జీవితాలలోని పరస్పర విరుద్ధమైన విషయాలపై పడి అలాంటి ప్రవర్తన నుండి మనము వైదొలిగిపోయి ఆయన వెలుగులోని శుద్ధి చేయగల శక్తి వైపు మళ్ళేలా మనల్ని నడిపిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు నా పాపాన్ని న్యాయవంతంగా క్షమించాడని ఆయన రక్తం సూచిస్తుంది.
తండ్రితో కలిసి మనం నడుస్తుండగా ఆయన వెలుగు మన జీవితాలపై ప్రకాశిస్తుంది. కనుక ఆయన వెలుగులో మనం నడుచుకునే వారంగా ఉందాం. అనేక మంది నడిపిందాం. దేవుని ఆశీర్వాదాలు మీకును మీ కుటుంబానికి మెండుగా కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువానికి వందనాలు. రాత్రంతా కాపాడారు నాయన. ఉదయం లేచి మేము స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఈ దిన దీవెనలతో నింపండి నాయన. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి నాయన. తండ్రి నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకున్న బిడ్డలను దీవించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును ఇవ్వండి తండ్రి. నీ స్తోత్రాలు. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని, నీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని కూడా మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.